ఇవాళ అమెరికన్ ఫారెన్ పాలసీ ఎంత ఫెయిల్ అయిందంటే మనం పుష్ చేస్తున్న ఒక ఇండియా లాంటి ఒక ఎలైని టువర్డ్స్ రష్యా అండ్ చైనా అని చెప్పి ఆయన అంటున్నాడు. ఒకసారి మీరు వినండి. బట్ ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలో ఆయన ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఎఫ్సిఆర్ఏ బిల్ గురించి, బీయింగ్ ఏ క్రిస్టియన్ హిమ్సెల్ఫ్, మీరు ఒకసారి చూడండి. అది ద గ్రేట్ గేమ్ ఇన్ ఏషియా అని 1918లో హెడ్లైన్ ఇది. రష్యాకి సంబంధించి జియోపొలిటికల్గా ఇండియన్ ఓషన్ ఆ దేశానికి ఎంత ఇంపార్టెంటో, ఆర్థికంగా ఎదగడానికి ఆ టైం నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు ఆ రోజు ఆ హెడ్లైన్లో ఉండే ఆ మ్యాటర్కి ఇవాళ ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రష్యాలో ఒక మాట అంటున్నాడు భారతదేశానికి సంబంధించి. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఒక్కసారి ఒప్పుకోండి, డైరెక్ట్ ట్రైన్ రూట్ ఒకటి మాస్కో నుంచి ఢిల్లీ దాకా వేసేద్దాం అనే ప్రపోజల్ రష్యా ఇవాళ భారతదేశం ముందు పెట్టింది. దానికి భారతదేశం ఒప్పుకుంటుందా లేదా అనే విషయాన్ని మనం కాసేపు మనం పక్కన పెడితే జియోపొలిటికల్గా చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇవాళ వీడియోలో దాన్ని మొత్తాన్ని క్లబ్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. మనం ముఖ్యంగా 3 విషయాలు. పాయింట్ నెంబర్ 1, ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ గురించి మన పార్లమెంట్లో ఇవాళకి డిస్కషన్ మొదలవ్వకపోయినా కూడా వాటి ట్రెమర్స్ ఇవాళ అమెరికాలో టచ్ అయిన ర్యాండ్ పాల్ అని, అమెరికాలో సెనెట్, అదే మన భారతదేశంలో రాజ్యసభ ఎలాగో అప్పర్ హౌస్ అక్కడ అమెరికాలో, అక్కడ ఒక బిల్ పాస్ అయిపోయింది. భారతదేశాన్ని టార్గెట్ చేసే టారిఫ్ బిల్, రష్యన్ శాంక్షన్స్ యాక్ట్ అని. వీళ్ళు చాలా చాకచక్యంగా యూరోపియన్ దేశాలు మొత్తాన్ని పక్కన పెట్టి భారతదేశాన్ని, చైనాని టార్గెట్ చేస్తూ ఈ దేశాల మీద టారిఫ్లు వేసేద్దాం. వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కదా, ఇదే మన కరెక్ట్ టైం అని. ఈ టైమింగ్ మనం కొంచెం గమనిస్తే ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ డిస్కషన్ ముందే ఈ బిల్ పాస్ అయింది. ఇంకా ఎంత టారిఫ్ భారతదేశానికి పడుతుందో వాళ్ళు చెప్పట్లా. అంటే ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇస్తుంది అమెరికా భారతదేశానికి. ఇందాక ర్యాండ్ పాల్ అని చెప్పాను కదా, ఇది నేను చెప్తున్న మాట కదా. ఆయన ఆ అప్పర్ హౌస్లో నిలబడి ఇవాళ అమెరికన్ ఫారెన్ పాలసీ ఎంత ఫెయిల్ అయిందంటే మనం పుష్ చేస్తున్న ఒక ఇండియా లాంటి ఒక ఎలైని టువర్డ్స్ రష్యా అండ్ చైనా అని చెప్పి ఆయన అంటున్నాడు. ఒకసారి మీరు వినండి. One of the most important strategic partners in Asia and a potential counterweight to China. So as we try to get India to be more aligned with us instead of with China or Russia, admirable goals, we put tariffs on India, and what does that do? It pushes them more towards China and more towards Russia. అండ్ మూడో టాపిక్, 6th జనరేషన్ ఫైటర్ జెట్ గురించి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ దేశం నుంచి, రష్యా నుంచి, అమెరికా నుంచి, ఈ జెట్ ఆ జెట్ అని చెప్పి మనకు డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ 2 దేశాలని పక్కన పెట్టి ఫ్రాన్స్ నుంచి FCAS అనే ఒక సిస్టమ్ మనం కొంటున్నామా? ఫ్రాన్స్ మన ముందు ఆ ప్రపోజల్ పెట్టిందా? ఒకవేళ ప్రపోజల్ కానీ మనం తీసుకుంటే మనకేమొస్తుంది, అది మన యుద్ధ సమయాల్లో మనకి ఎలా హెల్ప్ అవుతుంది? ఇంత ప్యాక్ట్గా ఉండబోతుంది వాళ్ళ వీడియో. Ministry of Defence of India has formally stated that it has initiated some concerted efforts to co-join the French-led 6th generation fighter aircraft development program, the Future Combat Air System. అండ్ నేను ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ వీడియోస్ మీరు ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా, ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ యాజ్ ప్యాక్డ్ యాజ్ పాసిబుల్. 10-15 నిమిషాల మొత్తం మ్యాటర్ మొత్తాన్ని కుదించి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా, అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి. ఈ వీడియోస్ని మాత్రం మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. కట్టే కొట్టే తెచ్చేలా మాడుకోవాలంటే ర్యాండ్ పాల్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఇవాళ ట్రంప్ గారి వల్ల, ఆయన కాకుండా ఇంక ఏ ప్రెసిడెంట్ ఉన్నా కూడా, కొంచెం వాక్చాతుర్యం ఉండే ఏ ప్రెసిడెంట్ ఉన్నా కూడా ఇండియా లాంటి ఒక ఎలైన్ ఇంత దూరం చేసుకునేవాళ్ళు కాదు. మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని చెప్పి అసీం మునీర్ని, పాకిస్తానీ ఇండియాని హైఫనేట్ చేసి ఆపరేషన్ సింధుని నేనే ఆపిచ్చానని, భారతదేశం ఈ దేశం అని, యా దేశం అని, ఇంత టారిఫ్ అని, అంత టారిఫ్ అని చెప్పి రకరకాల స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చాడు లాస్ట్ 1 yearగా. సో న్యాచురల్గా మన ముందు ఎఫ్సిఆర్ఏ లాంటి అమెండ్మెంట్ బిల్ మనం తీసుకోవాలన్నప్పుడు మన అమెరికా ఏమనుకుంటుందని ఎందుకు ఆలోచిస్తాం? ఆల్రెడీ వాళ్ళు మనతో హాస్టైల్గానే ఉన్నారు కదా. వాళ్ళు మన పట్ల ఒక విధంగా బిహేవ్ చేస్తున్నప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ముఖ్యంగా మన సోవరెన్ కంట్రీ, మనం వీఆర్ ఎ సోవరెన్ కంట్రీ. ఎవరు ఏమన్నా కూడా ప్రపంచంలో 5 దేశాలు ఉన్నాయి, US, చైనా, రష్యా, ఇజ్రాయెల్, ఇండియా. ఆ సోవరెంటీనే కదా మనం వాడుకుంటున్నాం. ఇవాళ ఎఫ్సిఆర్ఏ మీద ఎక్కువ డిస్కషన్ నేను పెట్టాను, మల్టిపుల్ వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను. బట్ మనం కొత్తగా చూసిన వాళ్ళకి అర్థం కావాలంటే ఇది ఒక చిన్న అమెండ్మెంట్ బిల్. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాక్ట్కి ఏవైతే డొనేషన్లు బయట నుంచి వస్తాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి, 5 సంవత్సరాలకు ఒకసారి వ్యాలిడేట్ చేయడానికి, తప్పంటే రిజిస్ట్రేషన్ని రద్దు చేయడానికి ఆల్రెడీ మన దగ్గర రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇప్పుడు దీనికి అదనంగా ఎవరి రిజిస్ట్రేషన్లు అయితే రద్దు అయ్యాయో వాళ్ళ బిల్డింగ్లు, కార్లు, బొలేరోలు, ల్యాండ్లు ఇవన్నీ లాగేసుకునే, జప్తు చేసుకునే హక్కు మన గవర్నమెంట్కి ఈ యాక్ట్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎవరు పడితే వచ్చి ఎలాంటి గేమ్స్ అయినా ఆడదాం అనుకుంటే మేము చూస్తూ ఊరుకోం అని ఇండైరెక్ట్గానే కాదు డైరెక్ట్గా మనం చెప్తున్నాం. మనం నౌ ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ రికమెండ్ సంథింగ్. మీరు జియో పాలిటిక్స్ ఎక్కువ ఫాలో అయితే హరీష్ సాల్వే గారు అర్నబ్ గోస్వామికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి, ఈయన గురించి ఐ డోంట్ వాంట్ కామెంట్. బట్ ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలో ఆయన ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఎఫ్సిఆర్ఏ బిల్ గురించి, బీయింగ్ ఏ క్రిస్టియన్ హిమ్సెల్ఫ్, మీరు ఒకసారి చూడండి. అది Fighters or churches will be deprived of funds. I am given to understand that out of roughly 24,000 crores which came in last year, 2,300 crores went to churches. It's I think less than even 10%. దాని గురించి విస్తారంగా నన్ను మాట్లాడమన్నా నేను మాట్లాడడానికి రెడీగా ఉన్న వీడియో నేను చేస్తా. లెట్ మీ నో. ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ ఇన్సైట్ఫుల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ గురించి డిస్కషన్ మొదలైతే ఒకవేళ పార్లమెంట్లో మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను.
ఒకవేళ అయితే దీని గురించి మనం మాట్లాడదాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఈ డిస్కషన్ మొత్తంలో ఎవరైనా మోస్ట్ హ్యాపీగా ఉన్నారు అంటే అది షీ జిన్పింగ్ గారు, వ్లాదిమిర్ పుతిన్ గారు. వీళ్ళిద్దరిని మీరు గమనిస్తే వీళ్ళిద్దరు ఈ సంవత్సరం భారతదేశానికి రావాల్సి ఉంది బ్రిక్స్ సమిట్కి. అండ్ రైట్ నౌ గ్లోబల్ టైమ్స్ లాంటి చైనీస్ న్యూస్ పేపర్స్లో కూడా అమెరికాకి ఇండియాకి మధ్యలో ఎలా వైరం పెరుగుతుంది అని చెప్పడాన్ని వాళ్ళు ఇలా డెపిక్ట్ చేస్తున్నారు. వాళ్ళు భారతదేశం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఏనుగును వాడతారు, వాళ్ళు ఎలిఫెంట్ని. మన నేషనల్ యానిమల్ ఇస్ టైగర్, బట్ స్టిల్ వాళ్ళు ఎలిఫెంట్ ఎందుకు వాడతారో నాకైతే తెలియదు, బట్ వాళ్ళు దాన్ని ప్రిఫర్ చేస్తారు. మేము డ్రాగన్స్, మీరు ఎలిఫెంట్ అని చెప్తుంటారు వాళ్ళు. సో ఎలిఫెంట్ ఇస్ ఇండియా హియర్ అండ్ దెన్ అమెరికా. అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నా కూడా ఒకరి మీదకి ఒకరికి నమ్మకం లేదు అని తేల్చి చెప్పేసినట్టు క్లియర్గా ఆ డెపిక్షన్ ఉంది. లేదా అమెరికన్ న్యూస్ పేపర్స్లోనే ది ఎండ్ ఆఫ్ రొమాన్స్, వాషింగ్టన్ ఈజ్ రీరైటింగ్ ఇట్స్ ఇండియా ప్లే బుక్ అని హెడ్డింగ్ మీరు ఒకసారి చూడండి మీరు. సో వాళ్ళ పార్లమెంట్లో, వాళ్ళ సెనెట్స్లో వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఫారెన్ పాలసీ ప్రకారం ఇండియాకి అమెరికాకి వాళ్ళ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అందరికీ తెలుసు. సో ఇవాళ వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ఏం మాట్లాడినా కూడా ఎనీవేస్ గొడవలు ఉన్నాయి కదా. సి అగైన్ దే ఆర్ యూజింగ్ దిస్ వర్డ్ కన్స్ట్రైనింగ్ ఇండియాస్ గ్రోత్. ఈ పర్టికులర్ ఆర్టికల్ చదివితే ఇక్కడ కన్స్ట్రైంట్ అనే వర్డ్ ఉంటుంది, స్టాప్ అని ఉండదు. మీరు గమనిస్తే స్టాప్ అంటే డైరెక్ట్గా ఆపడం. బట్ ఇక్కడ అమెరికా కొంచెం డిప్లొమాటిక్గా గేమ్ ఆడుతుంది కాబట్టి మనం ఎదగడాన్ని ఏ విధంగా అయితే స్టాప్ చేయాల్సి వస్తే వాళ్ళకి బెటర్ అని చూసుకొని అలా కన్స్ట్రైన్ చేస్తారు, కష్టం చేస్తారు దాన్ని. ఒక మనిషి మెట్లెక్కుతుంటే అక్కడ వాటర్ లాగేసుకోవడం అలాంటివి. సో అది ఒక విధంగా మనం చూస్తే మనకి అది మంచి విషయం. వాళ్ళు భయపడుతున్నారు మనల్ని చూసి. సో మనం చైనాలో ఒక 40-50% ఇఫ్ యూర్ ఏబుల్ టు అచీవ్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ కమింగ్ డికేడ్, అది వాళ్ళకి భయంకరమే కదా. ఈ పర్టికులర్ జియోగ్రఫికల్ రీజియన్లో 2 దేశాలు అలా ఉండడం. సో దే వాంట్ టు స్టాప్ ఇట్. మల్టిపుల్ లీడర్స్ మల్టిపుల్ టైమ్స్లో మల్టిపుల్ కామెంట్స్ చేశారు ఇదే టాపిక్ మీద మీరు గమనిస్తే. అండ్ వాళ్ళు అనుకున్నట్టే మనం రష్యాకి దగ్గర అవుతున్నట్టే ఉన్నాం అనేది ఈ పర్టికులర్ స్టేట్మెంట్ యొక్క సారాంశం. దీని మీద భారతదేశం రియాక్ట్ అవ్వాలా, కానీ ద డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా డైరెక్ట్ ట్రైన్ ఒకటి అడుగుతున్నాడు. అండ్ అది రష్యాకి సంబంధించి ఇవాళ కల కాదు, పేరుకి చాలా పెద్ద దేశం. కాకపోతే జియోగ్రఫికల్గా మనం రష్యాని చూస్తే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఒక సైడ్ మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు అటు సౌత్ చైనా సీ నుంచి, స్ట్రైట్ ఆఫ్ మలాకా నుంచి ఏమైనా ట్రేడ్ చేద్దామన్నా వాళ్ళకి కష్టమే. లేదా ఇటు వచ్చి ఇక్కడ బాబెల్ మందేబ్ దగ్గర ఏమైనా చేద్దామన్నా కూడా ఈ లొకేషన్ దగ్గర చూసుకున్నా కూడా మీరు అక్కడ యెమెన్ హూతీ రెబెల్స్ వీళ్ళందరూ ఉంటారు. సో ఇండియన్ ఓషన్ని కాంకర్ చేద్దాం అనేది వాళ్ళ దశాబ్దాల కళ. అండ్ అలా చేయగలగాలి అంటే దే హ్యావ్ 2 రూట్స్. అందులో ఒకనొక రూట్ ఇప్పుడు ఎట్ ద మూమెంట్ రియలిస్టికలీ ఇట్స్ టఫ్. దానికి కారణం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఒకవేళ ఇరాన్ని బైపాస్ చేసి వాళ్ళు రావాలంటే తుర్క్మెనిస్తాన్ ఈ దేశాలన్నీ దాటుకొని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాటుకొని ఇండియాలోకి రావాలి. ఆబ్వియస్లీ అది వాళ్ళ పాకిస్తాన్ చేతుల్లో ఉంది కాబట్టి తుర్క్మెనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా ఈ రూట్ గుండా కాస్పియన్ సీ అది దాటి డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉండగలిగితే ఇండియన్ ఓషన్ మీదుగా వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇండియన్ ఓషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. వరల్డ్ ట్రేడ్లోనే ఒక 70% ఆఫ్ ద ట్రేడ్ హింద్ మహాసాగర్లోనే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇప్పటిదాకా రాకపోవడానికి కూడా కారణం ఇస్ బ్రిటిష్ ఇండియా టైంలో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర వాళ్ళని ఆపేశారు. దిస్ ఇస్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. తర్వాత అమెరికాలో కూడా CIA క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్లో తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత రష్యాకి ఎంత మోహం ఉందో ఇండియన్ సీ గురించి వాళ్ళే ఆపామని చెప్పి చాలా గొప్పగా రాసుకున్నారు వాళ్ళు. సో ఎట్ దిస్ మూమెంట్ రష్యా ఏదైతే భారతదేశానికి ప్రపోజల్ పెట్టిందో నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, వాట్ డూ యూ థింక్? దానికి భారతదేశం ఒప్పుకుంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారా, లేదా షుడ్ వి మెయింటైన్ స్ట్రాటజిక్ డిస్టెన్స్? ఇలాంటి ట్రేడ్ రూట్ ఒకటి, ఇలాంటి ట్రైన్ రూట్ ఒకటి రష్యా నుంచి ఇండియా దాకా లేకుండా. స్ట్రైట్ క్వశ్చన్. ఎనీవేస్ దీని మీద మీకు ఏమన్నా కూడా ఫ్యూచర్ కాంబాట్ ఎయిర్ సిస్టమ్ అని చెప్పి ఫ్రాన్స్ ఒకటి రెడీ చేస్తుంది. ఇది ఒక జెట్ కాదు, ఇది పలానా రెఫేల్ లాగో లేదా F-16 లాగో F-35 లాగో సెపరేట్ జెట్ కాదు. అది ఇట్స్ ఎ సిస్టమ్ ఆఫ్ జెట్స్, డ్రోన్స్, ఎంకాస్లు, ఈకాస్లు ఇవన్నీ అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా కానీ ఫ్రాన్స్ మీద దాడికి వస్తుంది అనుకోండి, లేదా ఇరాన్ వస్తుంది. సో అక్కడ ఆ పైలట్కి ఒక ఫ్లైట్ కనబడదు, అటు నుంచి ముందు డ్రోన్స్ కనబడతాయి, తర్వాత ఎంకాస్ సిస్టమ్లు కనబడతాయి, తర్వాత జెట్లు కనబడతాయి. ఇలా వీటిలన్నీ కోఆర్డినేటెడ్గా రావడం ఆయన చూస్తాడు. ఇది ఇన్ఫ్యాక్ట్ ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ కలిపి స్టార్ట్ చేసే మధ్యలో జర్మనీ వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే ప్రపోజల్ ఫ్రాన్స్ ఇస్ పుటింగ్ టు భారత్. వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నారు ప్రస్తుతానికి ఎంత డబ్బులు భారత్ పెడుతుంది, లేదా ఎంత డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు, లేదా ఈజ్ దేర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆర్ నాట్, ఇదంతా మనకు తెలియదు టు ద పబ్లిక్ డొమైన్లో ఏమీ పెట్టలా. బట్ ఇలాంటి దాని మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది ఫ్రాన్స్. అండ్ ఫ్రాన్స్ని మనం కరెక్ట్గా కీన్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎంత ప్రో అమెరికా, ప్రో నేటో ఉన్నా కూడా ఓవర్ ద లాస్ట్ 20-25 ఇయర్స్ ఫ్రాన్స్కి సంబంధించిన ఏ లీడర్షిప్ భారతదేశానికి సంబంధించి అంత హాస్టైల్గా లేదు. ప్రో ఇండియాగానే ఉన్నారు ఫ్రాన్స్ అయితే. అది ఏ లీడర్ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా కూడా. అందుకని రెఫేల్స్ మనం తీసుకున్నా కూడా ఫ్రాన్స్ నుంచి. సో దేర్ వాజ్ అ రీజన్ బిహైండ్ ఇట్. సో ఇప్పుడు ఈ ఫ్రాన్స్ ఈ ప్రపోజల్ మన ముందు పెట్టింది. మనందరికీ డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇది ఇంత టెక్నాలజికల్లీ అడ్వాన్స్ సిస్టమ్ అంటారు, ఓన్లీ ఫ్రాన్స్ మాత్రమే చేస్తుంది, ఇంకేదైనా దేశం కూడా చేస్తుందా ఇలా అంటే UK, ఇంకో 2 దేశాలు, యూకేతో కలిపి ఇంకో 2, జపాన్ అండ్ అనదర్ కంట్రీ, 3 దేశాలు కలిపి సేమ్ ఇలాంటిది ఒకటి చేస్తుందని చెప్పి ఒక టాక్ ఉంది. సో ఎట్ దిస్ మూమెంట్ ఈ టెక్ రేస్లో భారతదేశం ఇన్వాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఆర్ ఇట్ హ్యాస్ టు బై ఫ్రమ్ సమ్వేర్. అడ్వాన్స్ జనరేషన్ ఫైటర్ జెట్స్
ముఖ్యంగా మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవడానికి. సో ఈ ప్రపోజల్ ఏదైతే ఫ్రాన్స్ మన ముందు పెడుతుందో దీనికి భారతదేశం ఎలా రెస్పాండ్ అయితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు ఒక కామన్ సిటిజన్గా? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. మ్యాటర్ మొత్తాన్ని కాంపాక్ట్గా చెప్పేశానని నేను అనుకుంటున్నా. ఇంకేదైనా నెక్స్ట్ టాపిక్లో ఖచ్చితంగా FCRA గురించి మాట్లాడదామా, లేదా ఎనీథింగ్ లోకల్ గురించి నేను ఏమైనా మాట్లాడని మీరు అనుకుంటున్నారా? ఎనీథింగ్, ఎనీ టాపిక్ మీరు చెప్పండి, నేను ఐ విల్ ఫాలో ఇట్. ఏజుడ్ అంటే మనం అని ఊరికే అనలేదు కదా, మనందరం కలిసి ఒక్కటే. లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఇండియాకి మైన్మార్కి ఒక ల్యాండ్ స్వాప్ జరుగుతుందని చెప్పి మనం గత 2-3 రోజులుగా మనం మాట్లాడుతున్నాం. ఈ ల్యాండ్ స్వాప్ అగ్రిమెంట్ ప్రపోజల్ ఫస్ట్ టైం డిస్కషన్లోకి ఏ సంవత్సరంలో వచ్చింది? ఆప్షన్ ఏ ఇస్ 2022, ఆప్షన్ బి ఇస్ 2023, ఆప్షన్ సి ఇస్ 2024, ఆప్షన్ డి ఇస్ 2025. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే అది కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఇది డాక్టర్ ప్రియాంక గారు, ఆవిడది రాజమండ్రికి సంబంధించి ఒక ఇష్యూ జరుగుతుంది, దాని గురించి నేను మాట్లాడాను, రియాక్ట్ అయ్యాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ జోన్లో చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.